గుంటూరు నెహ్రూ నగర్లోని రిజర్వాయర్ నుండి వచ్చే పాత పైప్లైన్ మరమ్మత్తు పనుల కారణంగా 2 రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. ఈ నెల 31 నుంచి పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోతుందని, దీనివల్ల స్తంభరావు గురువు, నెహ్రూ నగర్ సహా అనేక ప్రాంతాలకు నీరు అందదని, ప్రజలందరూ సహకరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు కోరారు. దాన్ని కొత్త లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త లైన్ కూడా దాదాపు 3.5 సంవత్సరం నుంచి పెండింగ్ ఉంటే అది ఉన్న హర్డిల్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుని అంతిమంగా కొత్త లైన్ ఫ్రూట్ఫుల్గా కంప్లీట్ చేశాము. అయితే ఈ కొత్త లైన్కి ఆ పాత లైన్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో మరి మనకు ఒక 2 రోజుల పాటు కొన్ని ఏరియాస్లో, నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కొన్ని ఏరియాస్లో వాటరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇది ఆల్రెడీ పేపర్కు మీడియా ద్వారా చెప్పాను. ఇది ఏ డేట్ అంటే 31వ తేదీ ఉదయం సప్లై వస్తుంది. బట్ 31వ తేదీ మధ్యాహ్నం తర్వాత వచ్చే సప్లై అంతా కూడా 31వ తేదీ, 1వ తేదీ పూర్తిగా, మళ్ళీ 2వ తేదీ కూడా పాక్షికంగా ఈ వాటరు సప్లై అనేది ఆగిపోతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు కొంచెం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోండి. మేము కూడా కొన్ని ట్యాంకర్స్ స్టాండ్ బై పెట్టుకుంటున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నగరపాలక సంస్థకి మీరు ఫోన్ చేసి శ్యామల నగర్, హనుమయ్య నగరు, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, బొంగరాలబీడు, వసుంధరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, గోరంట్ల నగరాలు తదితర ప్రాంతాలు, ముఖ్యంగా ఈ హెచ్ఎల్ఆర్ ఏరియా నుంచి ఎక్కడైతే మనం వాటర్ ఇస్తామో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు ఇది గమనించండి. మీరు నగరపాలక సంస్థకు సహకరించి, ఎందుకంటే మనం ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూని మనం